ఇది నా మెమరీ స్టోరేజ్. ఓకేనా? దీని అడ్రస్లు ఇవ్వనుకోండి. సో మెమరీ స్టోరేజ్లో ఫస్ట్ బయటకు ఒక అడ్రస్ @123 అని పెట్టాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బేసిక్గా ఒక వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, 123.45 అనేది ఒక వాల్యూ తీసుకుంటాను. ఈ 12345 వాల్యూ తీసుకున్నప్పుడు నేను ఇది అసలు బేసిక్గా ఎలా డిక్లేర్ చేసుకోవాలనేది చూస్తున్నా. ఇది ప్రైస్ అనుకోండి, ఒక ఐటెం యొక్క ప్రైస్. దీన్ని ఎలా డిక్లేర్ చేసుకుంటా అంటే బేసిక్గా డిక్లరేషన్ మాత్రమే చెప్తున్నా. 9/3.9/2 అని మెన్షన్ చేస్తున్నా. 9/2 మెన్షన్ చేస్తాం. ఓకే, ఇది డిక్లరేషన్, బేసిక్ డిక్లరేషన్. ఎందుకు అంటే ఈ పాయింట్ తర్వాత ఉన్నాయి కూడా మనం కౌంట్ చేసుకోవాలి, మెమరీలో స్టోర్ అవ్వాలి కాబట్టి 9/2 ఇచ్చా. పాయింట్కి పాయింట్ ఇచ్చా. ఇప్పుడు ఇది మెమరీలో ఎలా స్టోర్ అయ్యిద్ది అనుకుందాం. ఈ వేరియబుల్ రీడ్ చేసినప్పుడు, డబ్ల్యూఎస్ ప్రైస్ అనే వేరియబుల్ రీడ్ చేసినప్పుడు, కోబాల్ కంపైలర్ డబ్ల్యూఎస్ ప్రైజ్ అనే స్టేట్మెంట్ రీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎంటీ స్పేస్ ఎక్కడ ఉంది, దాని అడ్రస్ ఏంది అనేది చూసుకుంటుంది. ఫస్ట్ ఇది ఎన్ని బైట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎన్ని బైట్స్ అవుతుంది అంటే 3+5 ఎంత, 3+2 5, 5+ డాట్కి ఒక బైట్ తీసుకుంటుంది, డాట్కి కూడా ఒక బైట్ తీసుకుంటుంది. సో 6 బైట్స్ టోటల్ మెమరీ అనమాట. టోటల్ మెమరీ 6 బైట్స్. ఇప్పుడు ఇది ఏం చేసుకుంటుంది, కోబాల్ ఈ స్టేట్మెంట్ రీడ్ చేయగానే ఎంటీ స్పేస్ ఎక్కడ ఉంది అని చూసుకుంటుంది. ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది, 6 బైట్స్ ఉందా, కావాల్సిన 6 బైట్స్ ఉందా, ఉంది. సో ఇది అసైన్ చేసుకుంటుంది. ఈ అడ్రస్ అనేది అసైన్ చేసుకుంది, 123 అనేది అసైన్ చేసుకుంది. చేసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేస్తుంది. ఇప్పుడు వాల్యూ స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ డాట్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకుంటుంది. డాట్ ఎక్కడ ఉంది, 3 బైట్స్ తర్వాత ఉంది. 6th బైట్ నుంచి 3 బైట్స్ తర్వాత థర్డ్ బైట్ మనకు డాట్ ఉందని చెక్ చేసుకుంది. డాట్ ఉందని చెక్ చేసుకుంది, మెమరైజ్ చేసేసుకుంటుంది. సో 3 బైట్స్, ఇక్కడ 3 బైట్స్, ఇక్కడ వరకు డేటా వస్తుంది. సో ఇక్కడ నుంచి థర్డ్ బైట్కి వెళ్ళిపోతుంది. థర్డ్ బైట్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. డాట్ అనేది స్టోర్ చేసుకుంది. డాట్ అనేది స్టోర్ చేసుకున్న తర్వాత వాల్యూ స్టోర్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూ స్టోర్ చేయాలన్నప్పుడు నేను టోటల్ వాల్యూ తీసుకోకుండా 123.4 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా ఇలానే వచ్చింది, 123.4 వచ్చింది. ఈ వాల్యూ స్టోర్ చేయాలన్నప్పుడు ఎలా స్టోర్ చేస్తుంది అంటే ఫస్ట్ మనకు బేసిక్గా నెంబర్స్ ఏంది అంటే రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్, న్యూమరిక్ వాల్యూస్ రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్ కావాలి. సో రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్ కాబట్టి 6th బైట్కి వెళ్ళి 4 స్టోర్ చేసుకోదు. ఇది 6th బైట్కి వెళ్ళి 4 స్టోర్ చేసుకోదు. ఎందుకు స్టోర్ చేసుకోదు అంటే సిక్స్త్ బైట్లో 4 స్టోర్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ రావాలి. డిఫాల్ట్ వాల్యూ ఏంది, 0 రావాలి. ఇప్పుడు మనకు తర్వాత ఏమైంది, ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఈ వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు వాల్యూ ఏంది, 123.4 బదులు 123.04 అయింది. సో 04 అయింది. ఎందుకు అయింది అంటే మనం ఈ డెసిమల్ పాయింట్ తర్వాత మనం రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్ చేసాం కాబట్టి మనకు వాల్యూ అనేది చేంజ్ అయింది. విచ్ ఈస్ రాంగ్ అనమాట. సో మనకు 4 పైసా కాస్త 0.4 పైసా కిందకి వెళ్ళిపోయింది అనమాట. 4 పైసా కాస్త 0.4 పైస్ అయిందనమాట. సో అది విచ్ ఈస్ రాంగ్ అనమాట. వాల్యూ, ఆ ప్రైస్ యొక్క వాల్యూ టోటల్గా చేంజ్ అయిపోతుంది. అందుకోసం ఏమవుతుందంటే డాట్ తర్వాత నుంచి రైట్ టు లెఫ్ట్ అసైన్మెంట్ అవ్వదు, లెఫ్ట్ టు రైట్ అసైన్మెంట్ అవుతుంది అనమాట. లెఫ్ట్ టు రైట్ అసైన్మెంట్ అంటే ఫస్ట్ 4 స్టోర్ అయింది, 4 తర్వాత వాల్యూ లేదనుకోండి 0 స్టోర్ అయింది. 4 తర్వాత వాల్యూ ఉంది, 5 ఉంది అనుకోండి, అప్పుడు ఆ 5 అనేది ఇక్కడ స్టోర్ అయింది అనమాట. సో పాయింట్ తర్వాత ఏమో లెఫ్ట్ టు రైట్ అవుతుంది, పాయింట్ ముందేమో రైట్ టు లెఫ్ట్ అవుతుంది అనమాట. ఎందుకు అలా అంటే ఆ వాల్యూ, ఆ ప్రైస్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి అసైన్మెంట్ అనేది ఇలా అవుతుంది. ఆర్ యూ క్లియర్ ఇక్కడ దాకా? డౌట్ ఉందా ఇంకా, క్లారిటీ ఉందా, క్వశ్చన్ ఉందా ఏమన్నా? ఓకేనా? ఇప్పుడు ఇది క్లియర్ ఉన్నప్పుడు మనకు బేసిక్గా ఏంది అంటే ఈ పాయింట్, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే పాయింట్ అనేది ఒక బైట్ తీసుకుంటుంది. ఈ పాయింట్ అనేది బైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఎక్స్ట్రా స్పేస్ వెళ్తుంది. ఆ ఎక్స్ట్రా స్పేస్ వెళ్ళొద్దు అన్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని డిక్లరేషన్ మనం ఎలా చేస్తామంటే సేమ్ డిక్లరేషన్ ఇలా కూడా చేసుకుంటాం అనమాట. ప్రైజ్ పిక్ 9/3 వి 9/2 అని కూడా డిక్లేర్ చేసుకుంటాం. సో దీని మీనింగ్ ఏంటి అంటే బేసిక్గా ఇక్కడ ఎన్ని బైట్స్ తీసుకుంది, 6 బైట్స్ తీసుకుంది పైన. ఇక్కడ మాత్రం మనకు 5 బైట్సే తీసుకుంది. 5 బైట్స్ ఎందుకు తీసుకుంటుంది అంటే ఈ డాట్ అనేది స్టోర్ అవ్వదు. సో స్టోర్ అవ్వకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ 4, ఇక్కడ 5 వచ్చేస్తుంది.
సో ఇలా స్టోర్ అయ్యింది. మరి ఈ పాయింట్ అనేది ఎలా డిసైడ్ చేసుకుంటుంది అంటే కోబాల్ మెమరైజ్ చేసుకుంటుంది. పాయింట్ ఎక్కడ ఉంది, 2 బైట్స్ తర్వాత పాయింట్ ఉంది. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 బైట్స్ ఇచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ రాలేదు, ఇక్కడ డిజిట్ రాలేదు, డిజిట్ రానప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్ బదులు 0 ఇక్కడ పెట్టుకుంటుంది. ఇక్కడ ముందు పెట్టుకోదు, ఇక్కడ పెట్టుకుంటుంది. సో క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. 2 బైట్స్ తర్వాత నా పాయింట్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడు రిఫర్ చేసినా మనకి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుంది అంటే డేటా అనేది 123.40 ఇచ్చేస్తుంది. సో ఆ పాయింట్ అది మనకి ఇచ్చేటప్పుడు ఇస్తుంది, దాంట్లో స్టోర్ చేసేటప్పుడు కూడా మెన్షన్ చేసుకుంటుంది. బట్ అది మెమరీలో మాత్రం స్టోర్ అవ్వదు అనమాట. జస్ట్ రిట్రైవల్ పర్పస్, స్టోరింగ్ పర్పస్ మాత్రం ఆ వీన్ అనేది యూస్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ హౌ కోబాల్ రిమైండ్స్ ద పాయింట్ అనమాట. డెసిమల్ పాయింట్ ఏడు ఉంది అనేది రిమైండ్ చేసుకోవడానికి వి అనేది యూజ్ అయింది. మెమరీలో స్టోర్ అవ్వకుండా ఎక్స్ట్రా బైట్ అనేది సేవ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వి ఈజ్ ఆల్ అబౌట్. ఎనీ క్వశ్చన్స్ ఫర్దర్?